జి ప్రబలిక గారు కామెంట్ చేశారు. నమస్కారం గురుగారు, మా బాబుకి ఇప్పుడు 3rd మంత్ బారసాల వేడుక చేసుకోవచ్చా? అధిక జ్యేష్ఠ మాసం కదా, ప్లీజ్ గురుగారు చెప్తారా? మేము మే 29th బారసాల పెట్టుకున్నాము. రైట్ అమ్మా. ప్రబలిక గారు కొద్దిగా ఆలస్యమైంది, ఏమనుకోకండి. నేను చెప్పాను కదా చాలా సార్లు, నేను ఒక వారం రోజులు అయితే కానీ మీకు నేను స్పష్టంగా చెప్పలేను. అట్లాంటప్పుడు మీరు ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి అడగాలి ధర్మ సందేహం. సో ఇలా ఇన్స్టాల్ పెడితే నేను వారానికి ఒకసారి చూసుకుంటాను, ఏమనుకోద్దు మీరు. మరి అని చెప్పేసి మన ఛానల్ని మరొక 10 మంది చేత మీరు రేపు బారసాల 29వ తారీఖు అబ్బాయిది, కంగ్రాచులేషన్స్. ఈ బారసాల్లోనే మర్చిపోకుండా కిరణ్ శర్మ కోసం ధర్మ సందేహాల నివృత్తికి, జాతక విశ్లేషణ కొరకు మీ వచ్చిన బంధువులందరి చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలి. ఇది నాకు ఇచ్చిన మీరు ప్రామిస్ ఇచ్చారు, మర్చిపోవద్దు. మీ అబ్బాయికి మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిస్తూ 20వ తేదీ మీరు తప్పకుండా బారసాల చేసుకోవచ్చు. ఎందుకు చేసుకోవచ్చు? మన మాసం ఉన్నారు కదండి, పురుషోత్తమ మాసం ఉన్నారు కదంటే రెగ్యులర్ గా జరిగేటువంటి బారసాల, నామకరణం ఇవన్నీ కూడా పురుడు పుణ్యవాచలు తప్పకుండా చేసుకోవచ్చు. దానికి ఎటువంటి దోషం లేదు. మే 29వ తేదీ మీరు హాయిగా జరుపుకోవచ్చు. అఖండ ఐశ్వర్యమస్తు. రేపే మే 29. కంగ్రాచులేషన్ ప్రబలి గారు, మీ అబ్బాయికి అఖండ ఐశ్వర్యమస్తు, సంపూర్ణ విద్యా ప్రాప్తిరస్తు. మీకు మీ వారికి అఖండ స్థిరలక్ష్మి ప్రాప్తిరస్తు, మళ్ళొక సంతాన ప్రాప్తిరస్తు. మరి మర్చిపోకుండా రేపు బంధువులందరూ వస్తున్నారు, అందరి చేత తప్పకుండా ఇది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి, మర్చిపోవద్దు. నమస్కారం.